మణికుమార్. మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు వాక్యం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఈ వాక్యము అందరికీ చాలా సుప్రసిద్ధము. మనం చూసినట్లయితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు వారు తనని వెంబడించే వారి నిమిత్తము, తనకు శిష్యులుగా ఉండాలనుకునే వారి నిమిత్తము, తన యందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచాలనుకుంటున్నారో వారిని బట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు లోకమునకు వెలుగే ఉన్నారంటే అర్థమేంటి? ఈ లోకానికి మీరు వెలుగే ఉన్నారంటే అర్థమేముంది? ఈ లోకమంతా చీకటిగా ఉంది, మీరు ఈ లోకానికి వెలుగై ఉండాలి అంటే అర్థం ఏంటంటే, మనము ఈ లోకానికి కొన్ని విషయాలు తెలియపరచాలి. మన ద్వారా మాత్రమే ఈ లోకము వెలుగు అంటే ఏంటి, మంచి అంటే ఏంటి, సత్క్రియలు అంటే ఏంటి తెలుసుకునేలా ఉంటుందన్నమాట. అదేవిధంగా దేవుడు మీరు లోకములకు వెలుగై ఉన్నారంటూనే ఇంకో మాట ఏమని సెలవిస్తున్నారంటే, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉంటున్నారు. ఈ రెండింటికి సంబంధాన్ని మనం చూసినట్లయితే, లోకానికి వెలుగై ఉన్నారు, వెంటనే కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనం చూసినట్లయితే పరలోక రాజ్యాన్ని ఈ భూలోకానికి పరిచయం చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చిన్నారు. అంటే పరలోక రాజ్యం అంటే అర్థం ఏంటంటే, పరలోక రాజ్యంలో ఉన్న లక్షణాలు, దేవుని లక్షణాలు మనము పొందుకుని ఆ లక్షణాలను ఈ లోకానికి మనము చూపించాలి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఈ లోకమంతా చెడిపోతుంది. ఎందుకు చెడిపోతుందంటే, వాళ్ళలో పరలోక రాజ్యపు లక్షణాలు లేవు, కానీ చీకటి సంబంధమైన లక్షణాలు. మరి ఉదాహరణకు మనం చూసినట్లయితే నేర చరిత్ర, విపరీతమైన మందు, విపరీతమైన ధోరణులు, అదేవిధంగా వ్యభిచారము, జారత్వము, రకరకాల స్వార్థము, రకరకాల విషయాలతో ఈ లోకమంతా కూడా మునిగిపోతున్నప్పుడు మీరు మాత్రము మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తుని నమ్ముతున్న వారు మనం ఏం చేయాలంటే ఈ లోకానికి నిజమైన వెలుగు మనము చూపించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా చీకటిగా ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు వారు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి పరలోక రాజ్యపు యొక్క విషయాలు చెప్పడానికి వచ్చినారు. అందుకే దాన్ని ఉదాహరించి ఏమంటారంటే, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు అంటే అర్థం ఏంటంటే, ఆ పరలోక రాజ్యం మీకు సీక్రెట్గా ఉండడానికి వీల్లేదు. నేనే మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి ఆ పరలోక రాజ్యాన్ని మీకు చూపించడానికి నేను వచ్చున్నాను. కాబట్టి అది మరుగై ఉండనేది. మరుగై ఉండకుండా ఉండాలంటే నేను పరలోక రాజ్యపు లక్షణాలను మీకు తెలియపరచాలి. కాబట్టి మీరు నన్ను విశ్వసించినట్లయితే మీరు కూడా నాలాగా ఉండాలని చెబుతూ ఈ మాట అన్నారు. అదేవిధంగా నెక్స్ట్ వర్స్ మత్తయి సువార్త 5:15 వచ్చిన మనం చూసినట్లయితే, మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదే పెట్టుదురు అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే, ఎవరన్నా దీపాన్ని వెలిగించి, క్యాండిల్ వెలిగించి మంచం కింద పెడతారా? పెట్టరు కదా. ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద పెడతారు. దీపస్తంభం మీద ఎందుకు పెడతారు? అక్కడ నుంచి అనేక మంది ఆ వెలుగును చూడాలి. మనం చూసినట్లయితే స్ట్రీట్ లైట్ అందరికన్నా పైగా ఉంటుంది అంటే అర్థం ఏంటంటే, అక్కడ నుంచి వెలుతురు మొత్తం అన్ని ప్రాంతాలకి వెళ్ళాలి. దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా కోరుతాడంటే, మనల్ని అందరూ అబ్జర్వ్ చేయాలా, మన నుంచి దేవుని క్రియలు వాళ్ళు నేర్చుకోవాలి, పరలోక సంబంధమైన విషయాలు నేర్చుకోవాలని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. దీనికి ఇంకా క్లియర్గా మనం చూసినట్లయితే నెక్స్ట్ వర్స్ మత్తయి 5:16 మనం చూసినట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటే అర్థం అంటే క్లియర్గా చూడండి. ఎందుకంటే మనుష్యులు మన సత్క్రియలను చూసి పరలోకమందున్న మన తండ్రికి మహిమ రావాలంట. ఆ విధంగా మన వెలుగును ప్రకాశింప చేయాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని క్రియలు, దేవుడు ఎలా ఉంటారు, దేవుని లక్షణాలు చూపించడానికి నేనే మనుష్య కుమారుని రూపంలో, కుమారుని అవతారంలో నేను ఈ భూలోకానికి వచ్చిన. ఎందుకంటే నన్ను చూసి మీరు నేర్చుకుని ఆ విధంగా జీవించినట్లయితే నా ద్వారా మీరు నేర్చుకున్న విషయాల ద్వారా తండ్రికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే ఓహో, తండ్రి ఈ విధంగా ఉంటాడనమాట, ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నారనమాట అని తండ్రికి మహిమ వచ్చే విధంగా మనం ఆ విధంగా జీవించాలని కోరుతున్నారు. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వెలుగు వచ్చింది కాబట్టి మనందరికీ వెలుగిస్తున్న అంశం ఏంటంటే, సూర్యుడు స్వయం ప్రకాశాన్ని ఇచ్చేవాడు. అదే చంద్రుడు ఎవరు?
సూర్యుని యొక్క వెలుతురుని తీసుకుని దాన్ని ప్రతిబింబించేవాడు. ఈరోజు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఒక స్వయం ప్రకాశముగా ఉండాలని కోరుతున్నాడు తప్ప ఒక చంద్రుడిగా ఉండాలని కోరట్లేదు. అంటే అర్థం ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన క్రియలను, ఆయన లక్షణాలను మనము పొందుకుని మనల్ని చూపించమంటున్నాడు కానీ మనల్ని మేము క్రైస్తవులమండి, మా దేవుడు మా క్రీస్తు చాలా ఉత్తముడండి, ఆయనలో అన్నీ సత్క్రియలేనండి, ఆయన చాలా మంచి దేవుడండి అని చెప్పడానికి మనం పిలవబడలేదు. ఆయనలో ఏమైతే లక్షణాలు ఉన్నాయో అవే మనలో కూడా కనపడాలి, వాటిని మనం ఈ లోకానికి చూపించాలి. మనము కూడా స్వయం ప్రకాశితాలుగానే ఉండమంటున్నాడు తప్ప చంద్రుడిలా ఉండమని కోరట్లేదు. ఈరోజు చాలామంది సిలువేసుకుంటున్నా లేదా క్రైస్తవులు అని చెప్పడానికి కారణం ఏంటంటే మా దేవుడు గొప్పవాడు అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఈరోజు క్రీస్తు ఏమని చెప్తున్నారంటే మీరు నా గురించి చెప్పడం కాదు కానీ నాలాగా మీరు ఉండాలా అంటే మనం దీని గురించి ఇంకా వివరంగా చూసినట్లయితే యోహాను సువార్తలో 12:34 మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారిని మొట్టమొదటిసారి భూమి మీద అందరూ కూడా ఆయన్ని మెస్సియగా అంగీకరించి ఆయన ఏమి చెప్తారో ఆయన చూస్తూ ఆయన రాజుగా చేద్దామన్న సందర్భంలో జనసమూహము యేసుక్రీస్తు వారితో ఒక మాట అంటది. ఏమంటే యోహాను సువార్త 12:34 క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. అంటే అర్థం ఏంటంటే దేవా నువ్వు అంటున్నావు. ఆ 12 మనం క్లియర్గా చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే నేను కొంతకాలం అయిన తర్వాత మీ మధ్యన ఉండను అంటారు. దానికి ఇజ్రాయేల్ ఏమడుగుతారంటే ప్రభువా నువ్వు మెస్సయ్య అని మేము అంగీకరించున్నాం, మాకు తెలుసు మెస్సయ్య అంటే ఎల్లప్పుడూ మాతో ఉండేవాడు, మరి నువ్వేంటి ప్రభువా మరి వెళ్ళిపోతానంటున్నావు, మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్తుంది కదా అని యోహాను 12:34 మనం చూడొచ్చు. అప్పుడు యేసుక్రీస్తు ఒక అద్భుతమైన మాట అంటారు. ఏమని చెప్తారంటే 35 యోహాను సువార్త 12:35 మనం చూసినట్లయితే అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ము కొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఇంకొంతకాలము మాత్రమే నేను మీ మధ్యన ఉంటాను, కాబట్టి ఈ వెలుగు ఉండగానే చీకటి మీలో ప్రవేశించకుండా, చీకటి మిమ్మల్ని కమ్మివేయకుండా వెలుగులో ఉండగానే నడవటం నేర్చుకోండి అంటున్నాడు. నేనుండగానే నా మార్గంలో నడవడం మీరు నేర్చుకోండి. అంటే అర్థం ఏంటంటే మీరు నాలాగా మారండి అని చెప్తున్నాడు. దేనికి లింక్ పెడుతున్నాడు? ఎల్లప్పుడూ మెస్సియా ఉంటాడు కాబట్టి నువ్వు ఉండనంటున్నావు కాబట్టి దానికి అర్థం ఏంటి? అప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. దానికి దీనికి సంబంధం చూడండి మీరు ఒకసారి. నేను మీ మధ్య కొంతకాలమే ఉంటాను, ఎందుకు? వెలుగుని నేను ఉన్నాను, మీకు వెలుగు ఇవ్వడానికి వచ్చాను కాబట్టి మరలా నేను వెళ్ళిపోతాను అని మళ్ళీ చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా దేవుడు ఉండట్లేదు కానీ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మనల్ని ఉండమని కోరుతున్నాను. ఇంకా వివరంగా నేను చెప్పినట్లయితే 36 యోహాను సువార్త 12:36 మనం చూసినట్లయితే మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ 36 మనం చూసినట్లయితే మీరు వెలుగు సంబంధులైనట్లు, దీన్ని ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే సన్స్ ఆఫ్ లైట్. సన్స్ ఆఫ్ లైట్ అంటే అర్థం ఏంటంటే దేవుని పిల్లలు. వెలుగుని దేవుడు దేంతో సంబోధిస్తున్నాడంటే వెలుగు దేవునితో లేదా తండ్రితో పోలుస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏమని కోరుకుంటాడంటే మీరు వెలుగు సంబంధులగినట్లు అంటే దేవుని పిల్లలగినట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచండి వారితో చెప్పను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు వారు తండ్రి స్థానాన్ని తీసుకుంటూ మాట్లాడుతూ అదే విధంగా తండ్రి ఏ విధంగా కుమారుడి నుంచి ఏమైతే కోరుతున్నాడో దాన్ని కూడా యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. అర్థం ఏంటంటే నేను తండ్రి వద్ద నుంచి వచ్చి ఉన్నాను, అదేవిధంగా మీరు దేవుని పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలా? మీరు నన్ను అంగీకరించాలా. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు నిన్ను ఎలా కోరుతున్నారంటే స్వయం ప్రకాశితాలుగా, అంటే నేను
ఎల్లప్పుడూ మీతో ఉండటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కానీ తండ్రి ఏమి కోరుతున్నాడంటే, మీరు నాలాగా మారినట్లయితే కనుక నేను మీతో సదాకాలం ఉండాల్సిన అవసరం లేదు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు రెండో రాకడలో వస్తాడు, మనందరితో ఉంటారు, బాగానే ఉంది. ఈ లోపల దేవుడు ఏం కోరుతున్నాడంటే, నువ్వు నాకులాగా ఉండినట్లయితే, మీరు కూడా నాలాగా మారినట్లయితే, మీరు కూడా దేవుని కుమారులుగా అవ్వే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను కూడా దేవుని కుమారుడుగా, అంటే క్రీస్తులా, ఎమ్మానుయేలుగా ఉండాలని కోరుతున్నాడు తప్ప ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండిపోతాను అని కాదు అని యోహాను 12:34కి క్లియర్ ఆన్సర్ అనమాట. దీనికి కన్క్లూజన్గా ఇంకో మాట చెప్తాను. యోహాను సువార్త 1:12 మీ అందరికీ బాగా తెలిసారంటే, తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు వారికి అధికారం అనుగ్రహించును. అంటే అర్థం ఏంటి? ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించున్నారో వారందరూ కూడా దేవుని కుమారులు అవ్వడానికి ఆయన అధికారము అనుగ్రహించి ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు నేను ఎవరైతే యేసుక్రీస్తు వారిని మనము ఫాలో అవుతున్నామో, ఆయన యందు విశ్వసిస్తున్నామో, వారందరము కూడా మనము దేవుని కుమారులము. అంటే క్రీస్తు ఎలాగైతే దేవుని కుమారుడై ఉన్నాడో మనము కూడా దేవుని కుమారులుగా అవే అవకాశం ఉంటుంది. అలాగా ఉండమంటున్నాడు తప్ప నిన్ను నన్ను ఒక చంద్రుడు వలె ఆయన ప్రకాశాన్ని మన మీద వేసుకుని ప్రకాశింపట్లేదు, కానీ మనమే స్వయం ప్రకాశితాలుగా మారమన్నాడు. అంటే మనమే దేవుని కుమారులుగా, అంటే నువ్వే ఒక క్రీస్తువి, మీ ఊర్లో ఉన్న క్రీస్తువి, నువ్వే మీ సొసైటీలో ఉన్న క్రీస్తువి, నువ్వే మీ స్కూల్లో ఉన్న క్రీస్తువి, నువ్వే మీ ఆఫీస్లో ఉన్న క్రీస్తువి. ఆ విధంగా దేవుడు ఉండమని కోరుతున్నాడు తప్ప నన్ను మీరు ప్రకటించడం కాదు, కానీ నాలా మీరు మారి ఆ తండ్రిని మీరు ప్రకాశింపచేయండి. ఆ తండ్రి గుణగుణాలను, లక్షణాలని మీరు ప్రసరింపచేయండి. దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి ఈ వాక్యం నుంచి మనం స్పష్టంగా దేవుడు సెలవిస్తుంది అంటే, నువ్వు మరి క్రీస్తులాగా మారడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు చాలామంది అంటున్నారు, ఆయన క్రీస్తు అండి, ఆయన దేవుడండి, ఆయనకి సమస్తము సాధ్యమేనండి, ఆయన ఏమన్నా చేయగలడండి, ఆయనకు అసాధ్యం ఏమీ లేదండి, ఆయనలా మాతో పోల్చొద్దండి, ఆయన ఏమన్నా చేయగలరు, మేము చేయలేమండి, మేము మనుషులమండి, మాకు అసాధ్యమండి అంటున్నారా? జాగ్రత్త. యేసుక్రీస్తు వారిని మరి అపవాది వచ్చి శోధిస్తున్నప్పుడు ఏమన్నాడు? రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమన్నాడు. యేసుక్రీస్తు వారు రాళ్ళని రొట్టెలుగా మార్చుకున్నాడా? మార్చుకోలేదు. దేన్ని బట్టి విశ్వసించినారు? దేవుని వాక్యాన్ని బట్టి ఆయన నిలబడి దేవుని నామానికి ఘనత ఇచ్చున్నారు. అంటే అర్థం ఏంటంటే, నిన్ను నన్ను దేవుడు ఏమని కోరుతాడంటే, మహిమల్లో లేకపోతే మాయల్లో జీవించమనట్లేదు, కానీ దేవుని వాక్యానుసారంగా జీవించమని దేవుడు కోరుతున్నాడు. సాధ్యమే, క్రీస్తులా జీవించడము సాధ్యమే. మనము ఏమైనా కానీ దేవుళ్ళ ఉండటము సాధ్యమే. అది అసాధ్యము కానే కాదు. అది చూపించడానికే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినారు. అన్ని విషయాల్లో మనము దేవునిలాగా మనం ఉండవచ్చు. దేవుని గుణగుణాలని ప్రసరింపజేసేలాగా, దేవుని గుణగుణాలని ఈ లోకానికి ప్రకటించేవారుగా, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవుని లక్షణాలను ఈ లోకానికి చూపించడము సాధ్యమే. చెప్పడము కాదు, కానీ ఆ లక్షణాలు మనలో మనము పెంచుకోవాలా. దాన్ని మనం ఈ లోకానికి చూపించాలి. దేవుని యందు భయభక్తులు, దేవునికి విధేయత, దేవుని యందు విశ్వాసము, దేవుని యందు ప్రేమ, దయ, కనికరము, ఇవన్నీ కూడా మనం చూపించవచ్చు. ఇవన్నీ అసాధ్యము కానే కాదు. ఇది క్రీస్తుకు మాత్రమే సాధ్యమని కాదు, కానీ నిన్ను నన్ను కూడా ఆ విధంగా ఉండి ఈ లోకానికి దేవుడు దేవుని కుమారులుగా మనల్ని ఉండమని కోరుతున్నాడు. మరి నా ప్రియమైన దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఇంకా మీరు ఆలోచిస్తున్నారా?
దేవుడు వస్తాడు ఏదో చేస్తాడు అనుకుంటున్నారా? కాదు. దేవుడు నిన్నే క్రీస్తులా మారమంటున్నాడు. దేవునికి కావాల్సింది అదే తప్ప మరి ఏమీ కాదు. చాలామంది ఈరోజు చాలా అపోహల్లో జీవిస్తున్నారు. క్రీస్తు ఎవరో, క్రీస్తు కుమారుడే కదా, లేకపోతే క్రీస్తుకు సాధ్యమే, క్రీస్తు దేవుడు, మనకు సాధ్యం కాదు, ఇవన్నీ అలా 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 మాట్లాడుతున్నారు. కానీ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడే కుమారుని రూపంలో, ఆయన రూపాన్ని మరి కుమారుని రూపంలో వచ్చి, కుమారుని అవతారంలో వచ్చి ఆయన గుణగుణాలను మనకు చూపిస్తూ ఈ విధంగా మీరు జీవించాలి, ఈ విధంగా జీవించడము సాధ్యమే అని ఆయన జీవించి నీకు నాకు చూపించినారు. ఇంకా నీకు సందేహం ఉందా? సందేహం ఉంటే దేవుని అడుగుదాం. ప్రభువా, అడుగుడి మీకు ఇవ్వండి అన్ని ఉన్నావు కదా, ఒకసారి సహాయం చేయండి ప్రభా. నీలా మారాలనుకుంటున్నాను ప్రభా, నీలా జీవించాలనుకుంటున్నాను ప్రభా, నీలాగా తండ్రి గుణగుణాలని ఈ లోకానికి చూపించాలనుకుంటున్నాను ప్రభా. నీలాగా ప్రభా ఈ లోకంలో వారందరూ కూడా నీ సత్క్రియలు చూసి ప్రభా తండ్రిని ప్రభా ఘనపరిచే విధంగా నేను కూడా సత్క్రియలు కలిగి వాటిని చూపించే విధంగా నన్ను మార్చండి ప్రభా అని ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. రాజ్యానికి వందనాలు యేసయ్యా, నా తండ్రి నీకు వందనాలు, నా దేవానికి వందనాలు. నువ్వు మానవుని రూపంలో ప్రభా దేవుడే ఉండి ప్రభా మానవుడి రూపంలో ఈ లోకానికి వచ్చి ప్రభా మా అందరికీ ప్రభా తండ్రి యందు విధేయత ఎలా చూపించాలి, ఎలాగ విశ్వాసం ఉంచాలి, ఎలా లోబడాలి, ఇవన్నీ విషయాలు మాకు నేర్పించున్నావు. తండ్రి క్రియలంటే ఏంటి, తండ్రి యొక్క లక్షణాలు ఏంటని చూపించున్నావు. ఆ విధంగా జీవించున్నావు. ఆ విధంగా జీవించమని మమ్మల్ని కోరుతున్నాము అయ్యా. నువ్వు మమ్మల్ని కోరుతున్నావు, మమ్మల్ని ప్రకాశించమంటున్నావు ప్రభువా. యేసయ్యా, ఒక సూర్యుడు ఎలాగైతే స్వయం ప్రకాశితాలుగా ఉంటాడో మమ్మల్ని కూడా స్వయం ప్రకాశితాలుగా ఉండమంటున్నావు ప్రభువా. అయ్యా, ఆ గుణాలను నేను పొందుకుని, ఆ లక్షణాలను నేను పొందుకుని వాటిని చూపించే విధంగా నన్ను చేయండి ప్రభా. చెప్పేవాడుగా కాదు ప్రభా, చూపించేవాడుగా చేయండి. నా జీవితాన్ని మార్చండి, నాలోకి రండి ప్రభా. అయ్యా, నువ్వు ప్రతి విషయంలోనూ ఈ శరీరం మీద జయము సంపాదించి ప్రభా దేవా, ఆ జయాన్ని మాకు ఇవ్వడానికి నువ్వు చూస్తున్నావు కాబట్టి ప్రభా ఈ శరీరం మీద జయాన్ని మాకు అనుగ్రహించండి. తండ్రికి ఘనత వచ్చే విధంగా ఈ సత్క్రియలు మేము కూడా ప్రభా చూపించేవారుగా, సత్క్రియలు చేసేవారుగా మమ్మల్ని చేస్తారని నమ్మచ్చు. నీకే ఘనత మహిమ చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.